నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను కూల్చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై ధర్నా చేసి అక్కడ వాహనాలు నిలిచిపోయాయి. నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దెను కూల్చివేసిన స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పెద్ది విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను కూల్చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు వరంగల్ నుంచి. సుధాకర్, చెప్పండి, పూర్తిగా అటు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు చేయాలనుకొని గద్దె నిర్మించడం, దాన్ని పూర్తిగా కూల్చివేయడం, ఎందుకు ఇక్కడ టోటల్గా ఆ గద్దె కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? థ్యాంక్ యూ రవిచంద్ర. నర్సంపేట పట్టణంలోనే ఈ రోజు ఉదయం నుంచి ఒక హైడ్రామా హైటెన్షన్ లాగా కొనసాగుతుంది. ఈ రోజు దిగవత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, అది కాకుండా సంస్కరణ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా ఇటు కార్యకర్తలు, పెద్దికి సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అందులో భాగంగా చూస్తే నర్సంపేట పట్టణంలోని ఈ యొక్క 200 పడకలకు సంబంధించిన హాస్పిటల్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే ఈ యొక్క హాస్పిటల్ ను దీన్ని నిర్మించడం జరిగింది. దీనిలో భాగంగా చూస్తే ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్మించడం అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి ఒక హాస్పిటల్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరుతో పాటు ఇక్కడ ఎదురుగానే ఉన్న ల్యాండ్ ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్ 2 విధాలుగా వినిపిస్తుంది. ఒకటి అది అసెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు, మరో పక్క చూస్తే అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఒక 2 గుంటలో ఏదైతే నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా ఉన్న 2 గుంటల జాగలో యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కట్టడానికి నిన్న నైట్ ఒక దిమ్మ కూడా నిర్మించడం జరిగింది. ఒక దిమ్మకు సంబంధించి దాన్ని నిన్న నైట్ ఈ రోజు తెల్లవారుజామున ఇటు మున్సిపాలిటీ అధికారులు దాన్ని ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఇది అసెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఎవరిది అయినా కూడా ఈ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో కూడా ఇది ఇక్కడ నిర్మించకూడదని చెప్పేసి ఒక దాంతో పాటు ఆ గద్దెను కూల్చివేయడం ఉదయం మొత్తానికి దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వచ్చి ఒక గద్దె నిర్మించారు. ఈ యొక్క గద్దె సందర్శించిన భాగంలో వస్తే మంత్రి అదే కాకుండా అంబేద్కర్ సెంటర్ లో కూడా ఉదయం పెద్ద ఎత్తున భారీ ధర్నా కూడా నిర్వహించబడింది. ధర్నా నిర్వహించిన సందర్భంలో చూస్తే ట్రాఫిక్ కూడా 1 కిలోమీటర్ మేర కూడా ట్రాఫిక్ కూడా ఎక్కడెక్కడ జామ్ అయ్యి ప్రజలు కూడా అది అక్కడ అయిపోయిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్థాన సభకు ఈ రోజు హరీష్ రావును కేటీఆర్ వచ్చేసి వాళ్ళు కూడా ప్రసంగించి వారు మొత్తం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా వరంగల్ మాజీ ఎమ్మెల్యే కొద్దిసేపటి క్రితం చూసే సేమ్ యథావిధిగా ఇదే హాస్పిటల్ ముందుకు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ముందుకు వచ్చి మరి ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తీసుకొచ్చి అక్కడ ఒక దిమ్మ మళ్ళీ సేమ్ అదే ప్రాంతంలో ఒక దిమ్మను కూడా నిర్మించి ఆ దిమ్మ పైన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా ఇక్కడ ఉన్న పోలీసులు, వరంగల్ డీసీపీ ఏసీపీలు మరికొంతమంది సీఏలు కూడా వచ్చి ఇక్కడ కార్యకర్తలను కూడా ఎక్కడ వాళ్ళని అక్కడ చెదరగొట్టడం కూడా జరిగింది. అదే చూస్తే మరికొంతమంది కార్యకర్తలు కూడా వచ్చి నరేందర్ ఆధ్వర్యంలో మరికొంతమంది కార్యకర్తలు వచ్చేసి ఇక్కడ నినాదాలు చేస్తూ విగ్రహానికి పూలమాల వేసి కండువ కూడా కప్పారు. కండువ కప్పిన సందర్భంలో కూడా మనకి ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సందర్భంలో ఇక్కడ ఉన్న అధికారులు వారు అక్కడి తక్షణమే ఎక్కడ వాళ్ళ అక్కడ చెల్లాచెదర చేయడమే కాకుండా ఇది చేయడం జరిగింది. అదే క్రమంలో చూస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం భారీ స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క ల్యాండ్ మాదే అని చెప్పేసి 2 వ్యక్తులు కూడా వచ్చి మాదే అని చెప్పి వాదించడం జరుగుతుంది. రవిచంద్ర, థ్యాంక్ యూ సుధాకర్.